ఆధ్యాత్మికంగా ఎదగటానికి మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబపరమైన సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని రకాలైన బాధ్యతలు సక్రమంగా నిర్వహించడానికి మీ శక్తి సామర్థ్యాలకు మించి పనులు నిర్వహించవలసి ఉంటుంది. నలుగురు 4 రకాల సలహాలు ఇస్తారే గాని ఒక్క పనిలో కూడా మీకు సహాయం చేసేవారు ఉండరు. జీవిత భాగస్వామితో నిదానంగా వ్యవహరించండి. అక్కర్లేని గొడవలు, మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదని ముందుగానే తెలుసుకోండి. ఉద్యోగరీత్యా మార్పు కోసం ఎదురు చూస్తారు. ఒత్తిడి తట్టుకోలేక కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచనలు పెరుగుతాయి. ఆర్థికంగా ఈ నిర్ణయం వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముందు వెనక ఆలోచించి నిర్ణయం చేయండి. విద్యా విషయాలలో వెనుకంజలో ఉండే అవకాశం ఉంది. ఎంత ప్రయత్నించి చదివినప్పటికీ ఏకాగ్రత కుదరకపోవడము, గుర్తు ఉండకపోవడం, అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ కనిపించకపోవచ్చు. కోర్టు వ్యవహారాలలో ప్రయోజనాలను పొందినప్పటికీ నష్టంగానే అవి పరిణమిస్తాయి. వ్యాపారాలలో ఆలోచనలు కుదురుగా ఉండక నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. యోగ్యులైన పనివాళ్లని నియమించుకోవడంలో విఫలమవుతారు. క్రయ విక్రయాలు జరుగుతున్నప్పటికీ నెలవారీ చెల్లింపులకు అవస్థలు పడతారు.